కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం సూపర్ 6 హామీలలో భాగంగా ప్రతి మహిళకు నెలకు 1500 రుణమాఫీ, వడ్డీ మాఫీ, నిరుద్యోగ భృతి లాంటి వాగ్దానాలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో బోసుబొమ్మ ఏబీఎం కాంపౌండ్ సెంటర్ నుండి భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మెప్మా కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. మెప్మా పీడీ వచ్చి సమాధానం చెప్పేంత వరకు కదిలేదిలేదని నినాదాలు చేశారు. అనంతరం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ ధర్నా వద్దకు విచ్చేసి వినతిపత్రం స్వీకరించారు. నెల రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐద్వా నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్బీ, నగర కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడారు. పొదుపు మహిళలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. కేవలం బ్యాంకు లింకేజీ రుణాలు మాత్రమే ఇప్పించి గొప్పలు చెప్పుకుంటున్నారని, బ్యాంకు లింకేజీ రుణాలకు కూడా అధిక శాతం వడ్డీలు విధిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు చేసిందని అన్నారు. సూపర్ 6లో భాగంగా ప్రతి మహిళకు నెలకు 1500, 10 లక్షల రూపాయల వరకు రుణమాఫీ, వడ్డీ మాఫీ, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు 2 సంవత్సరాలవుతున్నా ఆ ఊసే ఎత్తకపోవడం విచారకరమని అన్నారు. తక్షణమే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు, మెప్మా అధికారుల వేధింపులు పొదుపు మహిళలపై తీవ్రమయ్యాయని అన్నారు. ఆన్లైన్ యాప్ల నమోదు పేరుతో పొదుపు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. 1,00,000 మందికి పైగా నివసించే 53, 54 డివిజన్లలో ప్రభుత్వ బ్యాంకు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నెల్లూరు రూరల్ కార్యదర్శి షేక్ షహీనా బేగం, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ డి అన్నపూర్ణమ్మ, నాయకులు రెహానా బేగం, నగర అధ్యక్షులు ఎన్వి సుబ్బమ్మ, నాయకులు ఆదిలక్ష్మి, సంపూర్ణమ్మ, మహమ్మదా, షాహీన్, మంజులమ్మ భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నా పేరు షేక్ మస్తాన్బీ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. నెల్లూరు నగరంలో సుమారు 5,000 గ్రూపుల వరకు ఉన్నాయి. గత 1990 సంవత్సరం నుంచి కూడా ఈ పొదుపు గ్రూపులను ఏర్పాటు చేసుకొని రోజు రూపాయి లెక్కన దాచుకొని 30 రూపాయల పొదుపు నుంచి ఈ రోజు సుమారు ఒక గ్రూప్ వచ్చి ఒక సభ్యురాలు వచ్చి 250 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుంటున్నాం. ఈ రోజు బ్యాంకర్లు కోట్ల రూపాయలు పొదుపు మహిళల యొక్క డబ్బుతోటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే మేము ఏదైతే పొదుపులో డబ్బులు దాచుకుంటున్నావో ఆ డబ్బును మా అంతర్గత రుణాల కోసం ఇవ్వమని అడిగితే ఒక్కొక్క పొదుపు గ్రూప్ నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా అకౌంట్లలో ఉంటున్నాయి. ఆ డబ్బులు అంతర్గత రుణాలకు ఉపయోగించుకోవడానికి బ్యాంకర్లు ఇవ్వడం లేదు. ఇంకోవైపు చూస్తే బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇస్తున్నారు, అధిక వడ్డీలు వేస్తున్నారు. ఇచ్చిన తేదీ ఒక్కరోజు దాటినాకుండా డబుల్ వడ్డీ వేస్తున్నారు. లేదు, మాకు పొదుపు మహిళలకు అవసరం, మా యొక్క ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వండి అంటే లేదు, స్పెషల్ లోన్స్ ఇస్తామంటున్నారు. స్పెషల్ లోన్స్ మీద కూడా అధిక వడ్డీలు వేస్తున్నారు. ఏదైతే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అని ఒక మెప్మా అనేది ఏర్పడిందో ఈ మెప్మా నుంచి ప్రభుత్వం నుంచి పొదుపు మహిళలకు ఎటువంటి రాయితీలు లేవు. రాయితీలు అంటే రివాల్వింగ్ ఫండ్ గాని, సబ్సిడీ రుణాలు గాని, లేదా వడ్డీ మాఫీ గాని, రుణమాఫీ ఏదైతే ప్రభుత్వాలు చెప్తున్నాయో ఏవి కూడా అమలు కావడం లేదు. వడ్డీలేసి ఈ రోజు యాప్లు, రకరకాల యాప్లు తీసుకొచ్చారు. పొదుపుల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ చదువుకున్న వాళ్ళు లేరు, చదువు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, రోజు వారి కూలి చేసుకునేటువంటి పేద మహిళలు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునేటువంటి మహిళలు ఉన్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళ పనులు మానుకొని వచ్చి ఆ ఫోటోలకి యాప్ల్లో దిగాలంటే చాలా కష్టపడుతున్నారు. మాకు ఈ గ్రూపులు వద్దు బాబోయ్ అనేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు చాలా మెప్మా ఆఫీసు పిలుపునివ్వడం జరిగింది. దీని మీద గతంలో కూడా అనేక సార్లు జిల్లా కలెక్టర్ల గారికి గాని, మెప్మా పీడీ గారికి గాని అర్జీలు ఇచ్చున్నాం. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం అనేటువంటిది లేని పక్షంలో ఈ రోజు చాలా మెప్మా ఆఫీసు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు మెప్మా పీడీ గారు ఏం చెప్తారో కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది మేము విన్నవించుకుంటున్నాం. పద్మ, నేను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజు పొదుపు మహిళలు, సాధారణ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మెప్మా కార్యాలయం ముట్టడికి మేము అందరం ఇస్తున్నాము. ముఖ్యంగా అనేక సంవత్సరాల నుంచి పొదుపులు కట్టుకుంటున్నటువంటి మహిళలకి మెప్మా తరపున ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? క్షేత్రస్థాయిలో మహిళలు తీసుకున్నటువంటి బ్యాంకి రుణాలు చెల్లించలేక అనేక మంది ఆవేదనతో అల్లాడిపోతున్నారు. అధిక వడ్డీలు, ప్రభుత్వం తరపు నుంచి రిటర్న్ వడ్డీ లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతి మహిళకి అకౌంట్లో 1500 వేస్తామన్నారు. ఎటుపోయింది 1500? చదువుకున్నటువంటి ప్రతి మహిళకి నిరుద్యోగ భృతి అన్నారు. ఎటుపోయింది నిరుద్యోగ భృతి? మహిళలందరికీ తీసుకున్న బ్యాంకు రుణం 10 లక్షల రుణమాఫీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నట్టేట్లో ముంచేశారు. ఈ రోజు తీసుకున్నటువంటి రుణాలు కట్టలేక, మెప్మా తరపున ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక అనేక మంది ఆవేదనతో
సతమతం అయిపోతున్నారు. క్షేత్రస్థాయిలో మహిళలకు వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలి. పొదుపు మహిళలు తీసుకున్నటువంటి రుణాలకన్నిటికీ వడ్డీ మాఫీ చేయాలి. ఇప్పుడు మెక్మా తరపు నుంచి అసలు మహిళలకి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? ఈ పొదుపు యాప్లు ఆన్లైన్లతో మహిళలు విసిగిపోతున్నారు. ఈ పొదుపులన్నీ నిర్వహిస్తున్న ప్రతి ఆర్పీకి 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆర్పీ పైన రాజకీయ వేధింపులు ఆపాలి. మెక్మా అధికారులు దురుసు ప్రవర్తన, మాట విధానం మార్చుకోవాలి. మహిళల పట్ల నెమ్మదిగా సమాధానం ఇవ్వాలి. అనేక సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భారత ప్రగతికి బంగారు సహకారం సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.